హీరోగా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ సాధించిన రామ్ కొన్నేళ్ల నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది నేను శైలజ సినిమాతో రామ్కు హిట్ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన హైపర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అతడి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మళ్లీ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలోనే తనకు నేను శైలజ వంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న రామ్ ఈ సినిమాలో తన లుక్ను మార్చేసి కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే 50% పైగా షూటింగ్ను పూర్తి చేసుకుందని సమాచారం. ఉన్నది ఒక్కటే జిందగీ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే ఈ సినిమాను దసరా బరిలో నిలిపేందుకు నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దసరా బరి నుంచి పైసా వసూలు తప్పుకోవడంలో ఆ స్థానంలో రామ్ సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. 2 మాస్ సినిమాల మధ్య ఒక లవ్ స్టోరీ రిలీజ్ అయితే అది తమకు కలిసొస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ మహేష్ మధ్యలో రామ్ ఎంట్రీ ఇస్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.